ఏపీలో మరోసారి వైసీపీని అధికారంలోకి రాబోతుందా అంటే అవుననే తెలుస్తుంది. ఇప్పటికే పలు సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాల ప్రకారం రాష్ట్రంలో మళ్లీ జగన్ ప్రభుత్వమే కొలువు తీరుతుందని తెలుస్తుంది. సర్వే ఫలితాలే కాదు, ప్రతిపక్ష పార్టీలు సైతం వైసీపీదే గెలుపనే క్లారిటీకి వచ్చేశాయని టాక్. తాజాగా టీడీపీ స్టేట్ ఎలక్షన్ సెల్ కోఆర్డినేటర్ కోనేరు సురేష్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుందంటూ చెప్పడం హాట్ టాపిక్గా మారింది. 147 నియోజకవర్గాల్లో 2% ఓట్లతో వైసీపీనే ముందంజలో ఉందని, 28 నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినా కూడా వైసీపీ 10 లక్షల ఓట్ల ముందంజలో ఉందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రెండు 2014 ఎన్నికల్లో టీడీపీకి 47.07 ఓటింగ్ శాతం రాగా వైసీపీకి 45.67% వచ్చింది. అంటే కేవలం 2% ఓట్ల తేడాతోనే టీడీపీ విజయం సాధించింది. తర్వాత 2019 ఎన్నికల్లో ఓట్ల చీలిక కారణంగానే కేవలం 23 సీట్లకే పరిమితం కావాల్సి వచ్చిందని టీడీపీ నేత వెల్లడించారు. దీన్ని బట్టి రానున్న ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుపు కష్టమని ఆ పార్టీ నేతలకు అర్థమైందని తెలుస్తుంది. పొత్తుతో కలిసి వెళ్లినా వైసీపీ గాలిని తట్టుకోవడం సాధ్యం కాదని భావిస్తుంది. ఈసారి కూడా జగన్ సర్కారు వస్తుందని టీడీపీ నేతలు చెప్పడం ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది.